చెత్త పన్ను ఉందమ్మా మీకు? చెత్త పన్ను ఉంది, కుళాయి పన్ను ఉంది, అన్ని పనులు ఉన్నాయి కదా. ఇప్పుడు చెత్త బండి మాకు ఒక 15 రోజుల నుంచి రావట్లేదు. ట్యాంక్ దగ్గర గలీజ్ అయిపోయింది, స్ట్రైక్ చేస్తున్నారు. వాళ్ళ జీతాలు వాళ్ళకి ఇవ్వట్లా. వాలంటీర్లను పెట్టాడు, వాలంటీర్లు ఏం చేస్తున్నారో తెలీదు. ఇప్పుడు రేషన్ బండి వస్తుంది, రేషన్ బండి దగ్గర మేము కుమ్ముకోవాలి, ఎందుకంటే తోసుకోవాలి. రేషన్ బియ్యం అనేటివి ప్రతి ఒక్కరి ఇంటికి రావాలి కదా. బండి దగ్గర మేము క్యూలో నిలబడుకొని కొట్టుకోవాల్సిన అవసరం లేదు. 50 ఇళ్ళకి అన్నప్పుడు 50 ఇళ్ళకి ఇవ్వాలి కదా రేషన్ బియ్యం. అప్పుడు ఇవ్వాలంటే 50 ఇళ్ళకి సరిపోయేమైనాగా కదా తెస్తారు మీరు. మరి మేము ఎందుకు కొట్టుకోవాలి, తన్నుకోవాలి, క్యూలో నిలబడుకోవాలా? అదేమంటే అయిపోయాయని చెప్తారు. ఎలా అయిపోతాయి? మాకు ఇవ్వాలి కదా, ఇవ్వాల్సిన ఇచ్చిన తర్వాతే కదా అయిపోవాలా. అదేదో అక్కడ ఉన్నప్పుడే బెటర్ కదా. ఇంటి దగ్గరకు వచ్చి మమ్మల్ని క్యూలో నిలబెట్టి అటు ఒక అడుగు ఇటు ఒక అడుగు, వంట చేస్తా ఒక అడుగు, బండి దగ్గర ఒక అడుగు వేసుకోవాల్సి వస్తుంది. ప్రతి ఒక్కటి మాకు నష్టమే కదా. ఒకటి ఏదో మంచి పని చేశాడా, చెడ్డ పనులు చేశాడా అనేది కాదు. ఒకటి మంచి పని చేస్తే 10 చెడ్డ పనులు చేస్తున్నాడు. మనకి దీన్ని బట్టి ఏంది, ఒకటి మంచి పని కావాలా, 10 చెడ్డ పనులు కావాలా? మీరు చెప్పండి, పథకాలు కావాలా, అభివృద్ధి కావాలంటే ఏం అభివృద్ధి కావాలి. పథకాలు పేరుతో మమ్మల్ని మోసం చేస్తున్నారు. పథకాలు అనేటివి ఏవి పర్ఫెక్ట్ గా లేవు. మా ఇంట్లో 3 పిల్లలు ఉన్నారు. ఎవరికి వచ్చింది? ఒక్క పాపకు వచ్చింది. అంటే మిగతా వాళ్ళిద్దరిని చదివించొద్దా నేను? మిగతా వాళ్ళిద్దరిని చదువుకుండా ఇంట్లోనే ఉంచుకోవాలా? ఇప్పుడైతే అది కూడా లేదు. మా ఇల్లు ఈ పక్కనే ఉంది, చూపిస్తారండి. మా కరెంటు బిల్లు 350-400 వస్తుంది. మొన్న అంతకుముందు 2,500 వేసాడు. దానివల్ల మాకు కరెంటు బిల్లు ఎక్కువ వచ్చిందని అమ్మ ఒడి తీసేసాము అని చెప్పారు. అసలు ఎట్లా వస్తుంది కరెంటు బిల్లు అంతా? ఉండేది 1 మీటర్ అయితే 15 మీటర్లు చూపించారు. అన్ని మీటర్లు ఎక్కడున్నాయి? ఇంకొకటి, మీకు అంకణాలు 12 అంకణాలు, మా ఇల్లు అయితే 43 అంకణాలు చూపించారు. అవన్నీ వద్దు, కరెంటు బిల్లు వద్దు, మాకు అమ్మ ఒడి ఏం వద్దు, ఆ 43 అంకణాలు ఇప్పించండి చాలు, శుభ్రంగా హ్యాపీగా ఉంటాం. అట్లా ఉందండి పరిస్థితి. ఇట్లయితే చాలా కష్టం కదా. పిల్లల్ని పెంచాలన్నా కష్టం, వాళ్ళని చదివిపించాలన్నా కష్టం. 2024లో సీఎం సీట్లో ఎవరు ఉంటారండి? చంద్రబాబు నాయుడు గారు. పక్క గుద్ది మరీ చెప్తాం. కావాలంటే మీ కెమెరాని గుద్ది మరీ చెప్పాలా? చెప్తాం. మేమందరం ఆడవాళ్ళం కూడా చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు మేము ఎంత బాధపడ్డామో అంత బాధపడ్డాం. మీకు వీడియోలు కావాలంటే కూడా చూపిస్తాను. మేమందరం ఆడవాళ్ళం కలిసి కూడా ఇక్కడ చాలా కొవ్వొత్తి ర్యాలీ అయితేనేమి, మేము చాలా ర్యాలీలు కూడా జరిపించాము. ఇక్కడ ప్రతి ఒక్కటి చేసాము. చంద్రబాబు నాయుడు బయటికి రావాలి అని చెప్పి మేము చాలా పోరాడాము. అలాగే నారాయణ గారు వచ్చినప్పుడు కూడా మేమందరం చాలా ఆయనకి వెల్కమ్ చెప్తాము. మాకు అంత ప్రేమ అన్నమాట. తెలుగుదేశం పార్టీ అంటే అంతే. ఇంకా అది